సో ప్రైజ్ లార్డ్. మళ్ళా దేవుని వెళ్ళారా మీ అందరికీ యేసు నామంలో ప్రైజ్ లార్డ్. అందరికీ యేసు నామంలో వందనాలు. సో యోహాను 1:1లో ఏం రాయబడి ఉన్నదంటే, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. సో ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్, అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్, అండ్ ద వర్డ్ వాజ్ గాడ్, అండ్ ద వర్డ్ ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు. ఏంది? ఇప్పుడు చాలా మందికి ఒక ప్రశ్న ఉంది, ఆది యందు ఏముండే అంటే ఈ భూమిని ఆకాశాన్ని మనుషులు సృష్టించక ముందు ఎవరుండే, ఏముండే, అసలు ఫస్ట్లో ఏముండే? ఇక్కడ ఆన్సర్ మనకి దొరికిపోతుంది. ఏమని? ఆది యందు ఏముండే? వాక్యం ఉండే. సో వాక్యం అంటే ఒక పర్సన్ గురించి, ఒక వ్యక్తి గురించి మాట్లాడుతుంది. అంటే ఆది యందు ఎవరు ఉండే? ఒక వ్యక్తి ఉండే. ఎవరు అంటే వాక్యం అనే వ్యక్తి. అంటే వాక్యం ఒక వ్యక్తి. నెక్స్ట్ ఏంది? వాక్యం దేవుని యొద్ద ఉండేను. అంటే ఇక్కడ దేవుడు కూడా ఉన్నాడు. అంటే దేవుడు ఉన్నాడు, వాక్యం ఉన్నది. అంటే ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు. ఎప్పుడు? ఆది యందు ఏమి సృష్టి ఆరంభం కాక మునిపే ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు. వాక్యం ఒకడు దేవుడు. సో ఇన్ ద బిగినింగ్ వాజ్ 2 persons వీ కెన్ సీ. వన్ ఈజ్ వర్డ్ అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ గాడ్. సో 2 persons క్యాన్ బి సీన్, వర్డ్ అండ్ గాడ్. సో దట్ దే వర్ ఇన్ ద బిగినింగ్ బిఫోర్ ద క్రియేషన్ ఆఫ్ ద వరల్డ్. సో ఇప్పుడు ఈ వాక్యం ఎవరు, ఈ దేవుడు ఎవరో మనం సాక్ష్యాలతోనే తెలుసుకోబోతున్నాము బైబిల్ నుండే. ఏదో డైలాగ్లు కాదండి. నో మోర్ మీర్ వర్డ్స్, బట్ వీఆర్ గోయింగ్ టు సీ విత్ ప్రూఫ్ హూ ఆర్ దోస్ 2 persons హూ ఆర్ ఇన్ ద బిగినింగ్, హూ ఈజ్ వర్డ్ అండ్ హూ ఈజ్ గాడ్. ఓకే. సో అదే యోహాను 1వ అధ్యాయంలో 14వ వచనంలో ఏముంది అంటే, ఆ వాక్యము కృపా సంపన్నుడై మన మధ్యలో నివసించెను. ఆ వాక్యము ఏ వాక్యము? ఏ వాక్యం అయితే ఆది యందు ఉండెను ఆ వాక్యం గురించి 14వ వచనంలో రాయబడి ఉన్నది. అంటే ఆ వాక్యం ఎవరు? కృపా సంపన్నుడై మన మధ్యలో నివసించిన. ఎవరు? ఆయన శరీరం దాల్చుకొని వచ్చిండు, అంటే శరీరం ధరించుకొని వచ్చిండు. ఎవరైనా? యేసు ప్రభు. యేసు ప్రభు ఆది యందు ఉండెను. సో ఆ వాక్యం ఎవరు? యేసు ప్రభు. హూ ఇస్ దట్ వర్డ్? 14th verse says he is Jesus. రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏంది? నెక్స్ట్ వచ్చేసి దేవుడు. దేవుడు ఎవరండి? తండ్రి. తండ్రి పేరు ఏంది? యెహోవా. అంటే యెహోవా దేవుడు. నెక్స్ట్ ఏంది? వాక్యం. యేసయ్య ముందు నుంటే ఉన్నారని క్లియర్గా 14వ వచనము యోహాను 1:14లో ప్రూవ్ చేస్తుంది. సో ఎవరండి? ఈ ఆది యందు ఎవరు ఉండెను? వాక్యం ఉండెను. అంటే ఆది యందు యేసు ప్రభు ఉండెను. యేసు ప్రభు యెహోవా యొద్ద, అంటే దేవుని దగ్గర యెహోవా యొద్ద ఉండెను. యేసే యెహోవా, వాక్యమే దేవుడు కాబట్టి యేసే యెహోవా. ఎంత పెద్ద ప్రూఫ్ ఉందండి. సో ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్, ఇన్ ద బిగినింగ్ వాజ్ జీసస్, జీసస్ వాజ్ విత్ జెహోవా, అండ్ జీసస్ ఈజ్ జెహోవా. దిస్ ఇస్ వాట్ ద బైబిల్ క్లియర్లీ ప్రూవ్స్. దెన్ వాట్ ఎల్స్ ప్రూఫ్ డూ యూ నీడ్? సో కాబట్టి